నలుగురు కనపడతారేమిటి? అమ్మమ్మ కొంచెం సాయం చేతలే. నీకు పుణ్యం ఉంటదమ్మా. ఇకనైనా కళ్ళు తెరవండి బ్రదర్. చెయ్యి వదిలిపెట్టాను బ్రదర్. సాయంగా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పాలి కానీ ఇలా విదిలిస్తావెందుకు? నేను సీత అనుకున్నాను. అమ్మా అమ్మ అమ్మ కొంచెం ధర్మం చేయండి అబ్బా. నీకు పుణ్యం ఉంటదమ్మా. అమ్మా అమ్మ ధర్మం చేయమ్మా. నీకు ధర్మం చేయమ్మా. పుణ్యం ఉంటదమ్మా. మా తల్లి ధర్మం చేయమ్మా. సీత పూర్తిగా తడిచిపోయావే, ఇప్పుడెలా? సీత గారు దెబ్బలేం తగలలేదు కదా? అబ్బే అదేం లేదు. టైం బాగుంది, థ్యాంక్ గాడ్. పద సీత. భయ్యా సూపర్గా ఉంది బోట్ రైడ్. రోజుకి ఎన్ని రౌండ్లు వేస్తుంటారు? వచ్చే జనాన్ని బట్టండి. ఓకే ఇదిగోండి డబ్బులు. బాయ్. ఏమిటి అలా తడిచిపోయావు? స్లిప్ అయ్యి నీళ్ళలో పడింది గ్రాని. అంత అజాగ్రత్త అయితే ఎలా? వెళ్ళు వెళ్ళు, అర్జెంటుగా వెళ్ళి బట్టలు మార్చుకో, లేకపోతే జలుబు చేస్తుంది. ఇలా మూలుగుతూ ముక్కుతూ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేం కదా. పోలే నాయనా, నువ్వు పడలేదు. పదండి పదండి. థ్యాంక్ గాడ్ సీత గారిని ప్రమాదం నుండి కాపాడు. ఒళ్ళు బాగా వేడిగా ఉందా అమ్మమ్మ గారు? జ్వరం అన్నాక ఒళ్ళు వేడిగా ఉండదా? నిండా నీళ్లలో మునిగాక జ్వరం రాకుండా ఉంటుందా?
డాక్టర్ దగ్గరికి వెళ్దామా సీత? తడిచి జ్వరం వస్తే మరీ ఎంత కంగారు పడతావేరా? తెలియని ఊళ్ళో తెలిసి తెలియని డాక్టర్ దగ్గరికి వెళితే ఏదో మందిస్తారు. పెళ్లి కావాల్సిన పిల్ల ఆ మందులు మరో రకంగా పనిచేస్తే ప్రమాదం రా. తెల్లారిపాటికి తగ్గిపోతుందిలే సీత. కళ్ళు మూసుకుని పడుకోమ్మా. పోనీ ఓవర్ ది కౌంటర్ టాబ్లెట్స్ ఏమైనా తెప్పిస్తే? నీ కంగారు చూడలేకపోతున్నాం గాని ఒరే వెళ్ళి 2 క్రోసిన్ తీసుకురా. తెల్లారిపాటికి జ్వరం గిరం అంతా తగ్గిపోతుంది. ఎంత లెక్కలేనితనమా? ఈవిడకి చీమ కుట్టినా ఫారెన్ ట్రెండ్ కావాలి. అక్కకి ఇంత జ్వరం వస్తే మాత్రం టాబ్లెట్ తెచ్చి తగ్గిపోతుంది అంటుంది. సీత, బ్రెడ్ ఫ్రూట్స్ ఏమైనా తింటావా? ఆకలి కలేదు, ఏమొద్దు. సరే, నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను గ్రాణి. స్వర్ణ, వేడివేడిగా పాలు తీసుకురమ్మని రెస్టారెంట్కి ఫోన్ చేయి. మాత్ర వేసుకుని వేడివేడి పాలు తాగితే జ్వరం అదే తగ్గిపోతుంది. వాడు పాలు తీసుకురాగానే దగ్గరుండి టాబ్లెట్ వేయి. పడి నిద్రపోకో. అలాగే అమ్మమ్మ గారు. ఏ మనిషక్క ఇవిడా? మన జ్వరం జ్వరం కదా అలా మాట్లాడుతుంది? పోనీలేవే, ఆవిడ మాటలు మనకేమైనా కొత్త? స్వర్ణ, ఆ ఫోన్ ఎవరో చూడు. హలో రఘురామ్ గారు. సీత గారు లేరా అండి? అక్కకి బాగా జ్వరం వచ్చిందండి. జ్వరమా? ఏంటండి? అలా నీళ్లలో తడవగానే ఇలా జ్వరం రావడం ఏంటి? డాక్టర్ గారు చూపించారా? లేదండి, టాబ్లెట్ వేస్తే చాలని అమ్మమ్మ గారు అన్నారు. బావ తేవడానికి వెళ్ళారు. జ్వరం బాగా వచ్చిందా అండి? అవునండి, చాలా హెవీగా ఉంది. సరే సరే, రెస్ట్ తీసుకోమనండి. మార్నింగ్ ఫోన్ చేస్తాను. ఉంటానండి. ఎందుకు భయ్యా అలా పరేషాన్ అవుతావు? ఓసారి గట్ల చూడు. దర్గా? ఈ దర్గాలో మన సమస్యలు చెప్పుకుంటే ఇట్టే తీరిపోతాయంట. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే నీ ప్రాబ్లం ఏదైనా అట్టే క్లియర్ అయిపోద్ది. సమజైందా? ఏ ప్రాబ్లం ఉండదు. గట్లనా? అయితే ఇప్పుడే వెళ్తా. అంత పవర్ఫుల్ దర్గా అది మరి. ఆహా, సీత గారికి జ్వరం తగ్గిందాక నేను ఏం తిన్ను. తెల్లవారేసరికి సీత గారికి జ్వరం తగ్గేలా చూడు.
వారిని నీ దర్గాకు తీసుకొస్తా. మేడం మిల్క్ మేడం. అక్కడ పెట్టండి. థ్యాంక్ యూ మేడం. బావా, అక్క, సీత ఇప్పుడొకటి, నైట్ 12ంటికి ఒకటి వేసుకో. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వేసుకుంటానులే. పర్లేదు సీత. వేసుకో. రెస్ట్ తీసుకో. హ్మ్. ఇప్పుడు ఎలా ఉందక్క? ఫైవ్ 30 అయింది. సీతకి ఎలా ఉందో ఏమో. అక్కకి బాగా జ్వరం వచ్చిందండి. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే నీ ప్రాబ్లం ఏదైనా అట్టే క్లియర్ అయిపోద్ది. తెల్లవారేసరికి సీత గారికి జ్వరం తగ్గేలా చూడు. వారిని నీ దర్గాకు తీసుకొస్తా. నేను మొక్కుకున్నాను, కానీ ఎలా సీత గారిని దర్గాకు తీసుకెళ్ళటం? సాకేత్, సీత ఎలా ఉంది సీత? రాత్రి జ్వరం తగ్గిపోయింది. అమ్మయ్యా, మెలకు రాగానే నీకు జ్వరం తగ్గిందో లేదో చూడ్డానికి వచ్చాను. ఒక్క నిమిషం. ఇంత ఎర్లీగా ఇతను ఫోన్ చేస్తున్నాడేంటి? ఎవరు? ఆ, రఘురాం. హలో. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి తెల్లారక ముందే ఫోన్ చేశావు? ఏం లేదండి, రాత్రి స్వర్ణ సీత గారు నీళ్ళలో తడవడం వల్ల జ్వరం వచ్చిందన్నారు. తగ్గిందా ఇప్పుడు? తగ్గింది. ఆ సంగతి తెలుసుకొని
మీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటది? ఏం లేదు బ్రదర్, మొన్న నిన్న మీరు సీత గారు హ్యాపీగా జాలీగా హైదరాబాద్ అంతా తిరిగారు. నిన్న సడన్ గా సీత గారు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న జ్వరం వచ్చింది కదా. నాకు తెలిసి ఖచ్చితంగా ఎవరి దిష్టో తగిలింటుంది. మళ్ళీ మరో ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఇక్కడ పవర్ఫుల్ దర్గా ఉందంటండి. సీత గారిని తీసుకెళ్లి అక్కడ ఆశీర్వాదం తీసుకుంటే ఫ్యూచర్ లో మంచిదని. ఏంటి దర్గానా? ఎస్ బ్రదర్, తేలిగ్గా తీసేకండి. రియల్ గా చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్. మీ ఫ్యూచర్ కూడా చాలా మంచిది. ఓసారి వెళ్దాం బ్రదర్. ఏమంటావు బ్రదర్? అంత నమ్మకం నీకుంటే వెళ్దాంలే. అయితే వెంటనే బయలుదేరండి. ఏంటి వెంటనేనా? ఆ, ఎంత ఎర్లీగా వెళ్తే అంత మంచిది బ్రదర్. లేట్ అయితే జనం పెరిగిపోతారు. సరే. ఏంటి సరే అంటున్నారు? ఏం లేదు, మన ఫ్యూచర్ బాగుండాలని ఏదో పవర్ఫుల్ దర్గా ఉందట, ఎర్లీగా వెళ్దాం రమ్మంటున్నాడు. వెళ్ళండి అక్క. రఘురామ్ గారు ఎప్పుడు మనకు మంచి చేసే మనిషే కదా. లేచి రెడీ అవు సీత, వెళ్దాం. ఉమ్, 5 minutes లో నేను రెడీ అవుతాను. ఓకే బాయ్. ఈ రఘురాంకి ఏం పనిలేదు, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. మన కోసమే కదక్కా, ఎందుకతను అంటావలాగా? లేచి రెడీ అవ్వు. లే. సాకేత్ గ్రాని. గ్రానీ లేచాక చెప్పు స్వర్ణ. ఉమ్, మీరే చెప్పకపోయారా? మంచి నిద్రలో ఉంది, డిస్టర్బ్ చేస్తే గ్రానీకి హెడేక్ వస్తుంది. లేచాక చెప్పు స్వర్ణ. ఓకే పద సీత. వెళ్ళొస్తాను స్వర్ణ. అలాగే అక్క.